హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 3 రిషికేష్లో అయితే ఉన్నాం. ప్రస్తుతానికి టైం వచ్చేసి 5:30. చూడండి 5:30. బట్ 5:30కి ఈ రకంగా వెలుగు వచ్చేసింది. ఇక్కడ మీకు చెప్పా కదా 7 అయినా లైటింగ్ ఉంటుంది. మార్నింగ్ 5:30కి ఇక్కడ వెలుగైతే వచ్చేస్తుంది బాగా. ఇప్పుడు వచ్చేసి మనం యాత్రా పాస్ రిజిస్ట్రేషన్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళైతే యాత్రా పాస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే వెళ్ళారంట. వాళ్ళు రాగానే కేదార్నాథ్కి అయితే బయలుదేరుతాం ఈరోజు. ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అయితే అవుతుంది టైము. కానీ మనం 6 o'clockకి ఎంతమంది వెయిటింగ్ చూడండి లైన్లో. ఎందుకంటే ఈ పాస్ లేకుంటే ఎవరు పోలేరంట. ఇక్కడ మొత్తం క్యూ లైన్లో నిండిపోయారు. 8 కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 or 9 ఏమో ఉన్నాయి. బట్ మొత్తం ఫుల్. ఇంకా మన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం రిషికేశ్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళడానికి ఇక్కడ మొత్తం టాక్సీస్ కావాలి. ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం టాక్సీ. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు యాత్రా పాస్ కోసం ఫస్ట్ కావాలంటే ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, ఇక్కడ వచ్చేసి టోకెన్స్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. రెండు ఒకేసారి అవ్వవు. ఇక్కడ టోకెన్ తీసుకోవాలి, తర్వాత అక్కడికి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. ఇది మాత్రం మర్చిపోతుంది. టోకెన్స్ కోసం చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. తీసుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కేదార్నాథ్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు నేను వచ్చేసి రిషికేష్లో అయితే ఉన్నా. టైం వచ్చేసి 9:15 అయితే అవుతుంది. 9:15 అయింది కదా ఇప్పుడు టైము. ఇంకోటి ఏమంటే ఈ మంత్ మొత్తం ఎవరికి స్లాట్స్ లేవంట. ఇక్కడ ఉన్న టూరిస్ట్ బస్సులు బయట వెనక్కి వెళ్తుంటారు. వీళ్ళందరూ వెయిటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయితే అసలు లేదంటారు ఈ మంత్ మొత్తం. ఈరోజు డేట్ వచ్చేసి 17. ఇంకా 10 రోజులు ఉంది. ఇక్కడ తెలియదు. ఇప్పుడు కేదార్నాథ్ పోనీకి ఇక్కడ నుంచి ఇలాంటి బస్సెస్ అయితే ఉంటాయి. మీరు కేదార్నాథ్ బద్రీనాథ్ పోవాలంటే ఇలాంటి బస్సులు అయితే పోవచ్చు. చిన్న చిన్న టెంపోస్లో, లేదా మీరు కార్లు అలాంటివి అయితే తీసుకొని పోవచ్చు. కార్స్ బైక్స్ కూడా రెంటల్ దొరుకుతాయి. ఇక్కడ 2-3 ఉంటే అదే కొంచెం చిన్న గ్రూప్ ఏదైనా వస్తే కార్లో పోవచ్చు. లేదా ఒకరు వస్తే మీరు కావాలంటే బైక్ రెంటల్ తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే బైక్ రెంటల్ అయితే తీసుకుంటున్నాం. ఇది షాప్ నేమ్ వచ్చేసి బైక్ ఫర్ రెంట్. ఇక ఈ అన్న అయితే బైక్ అయితే ఇస్తుంది. స్కూటీ ఇక్కడ ఉన్నాయి చూడు, ఈ టూ స్కూటీస్ అయితే మనకి ఇస్తుండు. పర్ డే 1000 రూపీస్ అంట మనకి. మేము 4 ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే. 4కి కలిసి 6 రోజులు తీసుకుంటున్నాం. టోటల్ 12,000 అయితే అవుతుంది. అన్న మీ పేరు అప్కనా? ఏ ప్రీతమ్ నా ఏ మొబైల్ నంబర్. ఎవరైనా రిషికేష్లో బైక్ కావాలంటే ఇక్కడ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బండికి పెట్రోల్ అయితే కట్టిస్తున్నాం. ఇక ఈ బండి మాది, ఈ బండి అన్న వాళ్ళది. ఇది బెస్ట్. ఇక్కడ చూడండి పెట్రోల్ వచ్చేసి జస్ట్ 93 రూపీస్ అంతే. 93 రూపీస్ అంటే బెస్టే కదా. మన సైడ్ 109 దాకా ఉంది. పవర్ పెట్రోల్ అంటే 116, 120 రూపీస్. ఇది రోడ్డు పక్కనే కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోయింది ఈరోజు. కొంచెం రియలైజ్ అవగానే వెళ్దాం. అన్న వాళ్ళ బండి అయిపోయింది. ఇప్పుడు మన బండి కొట్టిస్తున్నాం. 480కి అయితే అన్న వాళ్ళు కొట్టించారు. ఇంక మన బండికి కూడా సేమ్ కొట్టిస్తాం 480కి. రిషికేష్లో రివర్ రాఫ్టింగ్ అయితే చేయొచ్చు. ఒక్కొక్కరికి 1500 నుంచి 2000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు.
ఈ జర్నీ మొత్తం మనమైతే రివర్ పక్కనే జరుగుతూ ఉంటుంది కాబట్టి కొండ చెట్లు విరిగిపడే ప్రమాదం అయితే ఉంది. మీరు కొంచెం చూసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే పైనుంచి ఎప్పుడు ఏం జరుగుతుందో అయితే చెప్పలేము. రిషికేష్ నుంచి 70 కిలోమీటర్స్ ప్రయాణించిన తర్వాత మనమైతే ఇప్పుడు దేవప్రయాగ్లో అయితే ఉన్నాం. దేవప్రయాగ్ వచ్చేసి ఒక పక్క అలకనంది, ఇంకో పక్క భగీరథి నది రెండు కలిపి గంగా నదిగా ఏర్పడే ప్రదేశం. కొంచెం క్రిటికల్ అండ్ ఓకే వచ్చేసాం కిందకైతే వచ్చేసాం. మనం అక్కడికి కూడా వచ్చి ఈ రకంగా ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి భగీరథి రివర్ పైన. అక్కడ నుంచి అలకనంద అయితే వస్తుంది. బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు మనం ఉన్నాం సంగం ఘాట్ దగ్గర. అయితే కిందకి పోతున్నాం ఇంకొంచెం. మనము ఆ ప్రయాగ అవుతుంది కదా, అక్కడికి అయితే వెళ్తాం. కొంచెం ఇక్కడికి వేసి వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తా. చూడండి పైన అక్కడి నుంచి బస్ రైస్ అయితే వెళ్తున్నాయి. ఇప్పుడు ఇలా కిందకి వెళ్ళొచ్చు. మనం అక్కడ ప్లేస్ ఉంది, అక్కడి నుంచినే వెళ్దాం రండి. లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి రావాలని ఉంటుంది కదా అందరికీ. ఇక ఫైనల్గా మనం కిందకైతే వచ్చేసినాం. ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాం. అక్కడైతే మన వాళ్ళందరూ స్నానాలు అయితే చేస్తుండ్రు. ఇది ఈ పక్క నుంచి వెళ్తుంది కదా, ఇది అలకనంద. మళ్ళీ అక్కడ వచ్చేసి భగీరథి రివర్. ఈ రెండు కలుస్తాయి. ఈ రెండు కలిసి గంగగా ఏర్పడి గంగా ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనమైతే సంగం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రెండు నదులు అయితే కలుస్తాయి. ఇది హరిద్వార్కి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రుద్రవేయకి ఒక 70 లేదా 60 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అలకనంద అండ్ భగీరథి ఈ రెండు నదులు అయితే కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి దేవప్రయాగ్. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇది కొంచెం భయంగా నడవాలి, ఎందుకంటే ఎక్కడ కింద పడిపోతాను భయం అవుతుంది. నడుస్తుంటేనే ఊగుతుంది, ఇది షేక్ అవుతుంది ఈజీగా. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి భగీరథి రివర్. భగీరథి రివర్లో వాటర్ అయితే ఫుల్ క్లిస్టల్ క్లియర్గా ఉన్నాయి. అక్కడ అలకనంద ఉంది కదా, అది కొంచెం మన్ను మట్టి ఆ రకంగా దీనిలో కూడా వస్తుంది, బట్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. ఇప్పుడు మనం వచ్చాం కదా, మళ్ళీ ఇలా వెళ్ళేసి ఆ సైడ్ నుంచి అలా వెళ్ళేసి మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. పూరి, వడ, ఆలూ కర్రీ, సబ్జీ, రైస్. హాయ్, అందరికీ నమస్కారం. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అన్ని వెహికల్స్ అన్ని ఇళ్ళు పెట్టారు కదా, ఇక్కడ వీళ్ళైతే ప్రసాదం ఇస్తున్నాం రాండి అని పిలిచారు. రాగానే ప్రసాదం అందరికీ పెట్టారు. వాళ్ళు ఏం అమౌంట్ అయితే ఎవరిని అయితే ₹1 కూడా అడగలేదు. వాళ్ళ ఇక్కడైతే అక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, మీకు తోచినంత అమౌంట్ అయితే అందులో వేయచ్చు. వాళ్ళు టుమారో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫుడ్ పెడతారు అక్కడ. ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. ఇప్పుడు చూపించా కదా మొత్తం. రోటీ కూడా ఉంది. నేనైతే ఇది పూరి అయితే తీసుకున్నా. పూరి అండ్ రైస్ కూడా ఇస్తుండ్రు, స్వీట్ ఒకటి.
సబ్జీ కూడా ఇచ్చారు. కేదార్నాథ్కి మేము బైక్లో రావడం చాలా మంచి పని అయింది. మేము బస్సులో కానీ కార్లో కానీ వచ్చామంటే ఇక్కడ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వన్స్ ట్రాఫిక్ అయితే మొత్తం జామ్ అయిపోతుంది. నేనైతే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నుంచి అయితే ఇలాగే చూస్తున్నా. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి దారిదేవి టెంపుల్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 అయితే అవుతుంది. 7 అయినా కానీ ఎంత వెళ్తుంది అయితే చూడండి బయట. ఇప్పుడు టైం 7:10 అయితే అవుతుంది. ఇంకా కేదార్నాథ్కి ఒక 70-80 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇంకా 7 అయినా కానీ ఈ లైటింగ్ ఉందంటే చాలా గ్రేట్ కదా. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఏ లైటింగ్ ఉందో. ఇప్పుడు మనం వెళ్తున్న బండి వచ్చేసి ఇగో ఇదే. బైక్ నెంబర్ వచ్చేసి UK ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ 14TA 4388. ఇది మనకు 1 డేకి 1000 రూపీస్. నేను 6 డేస్ తీసుకున్నా 6000. ఇద్దరికి కలిసి ఒక్కొక్కరు 3000 పడుతుంది. కనిపిస్తుంది కదా ఇది బైక్. 1 డేకి 1000, 6 డేస్కి అయితే తీసుకున్నాం 6000 రూపీస్. ఇద్దరికి ఒక్కొక్కరు 3000 పడుతుంది. పెట్రోల్కి మళ్ళీ ఎక్స్ట్రా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8 అయితే అయింది. ఇప్పుడు వచ్చేసి ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. మా బైక్కి ఇది సెకండ్ ఫ్యూల్ బ్రేక్. లీటర్ పెట్రోల్ వచ్చేసి ఈరోజు 95. ఒక నిమిషం. కేదార్నాథ్కి దగ్గరలో రుద్రప్రయాగ్ దగ్గర 95.33 బెస్ట్ పెట్రోల్ నాకు తెలిసి. మన సైడ్ 107, 108. భయ్యా ఓ ట్యాంక్ ఫుల్ కర్దో. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 ఏమో అవుతుంది. ఇప్పుడు ఇంకో బైక్కి ఫ్యూల్ బ్రేక్. ఇక వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారంట. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రెంటా బైక్ తీసుకునేసి వచ్చారు. ఇక్కడ టైం 10:30 అవ్వదంటే మేము ఇక్కడ నుంచి కేదార్నాథ్ అయితే బయలుదేరేసాం. కేదార్నాథ్ రీచ్ అవ్వడానికి 12:30 అయితే అయింది. అప్పుడే కొంచెం తినేసి మేము బన్నీ బీట్ కింగ్స్ అన్నని అయితే మీట్ అయ్యాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ నుంచి టుమారో కేదార్నాథ్కి అయితే బయలుదేరాం.